నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు గురువు గారికి చెప్పండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు అర్చన అండి. అర్చన గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించేనండి. ఓకేనండి. మీ వారు పుట్టిన తేదీ, సమయం చెప్పండి. ఆ, మా వారు పుట్టింది 28 28 మార్చ్ మార్చ్ 1978 అండి. 1978. ఓకేనండి. ఇప్పుడు పుట్టిన సమయం చెప్పండి అమ్మా. పుట్టిన సమయం సాయంత్రం 4:45 అండి. 4:45. ఇప్పుడు గురువు గారితో మీ సమస్య ఏమిటో చెప్పి మాట్లాడండి అమ్మా. ఎక్కడ పుట్టారమ్మా? ఇక్కడనే అండి, సికింద్రాబాద్, హైదరాబాద్. సరే, ఏం డౌట్ అమ్మా? మీ వారి గురించి ఏం అడగాలనుకుంటున్నావు? ఆర్థికంగా ఇబ్బందుల వల్లనే కష్టంగా ఉందండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? అమ్మా, మీ వారు సింహలగ్నము, వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదంలో పుట్టారమ్మా. మరి ఈయన గారు ఏంటంటే లగ్నంలో శని ఉన్నారు కాబట్టి కొంచెం పిడివాదం ఎక్కువ చేస్తారమ్మా. అంటే ఏ దానికైనా సరే ఆయన ఒప్పుకోడు. అంటే ఏదైనా మనం మాట్లాడినా కానీ ఏదైనా సందర్భం చెప్పినా ఆ సందర్భాన్ని ఒప్పుకోడు, ఆయన వాదిస్తాడు. రెండోది, ఆయన విశాఖ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి, గురుమహాదశలో పుట్టాడు కాబట్టి ఆయనకి ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనలో ఉంటాడమ్మా. మీ వారు ఏదైనా కానీ కొంచెం సిగ్గుపడకుండా ఏదైనా సమస్య ఉంటే దాన్ని అడగాలి, దానికి కావాల్సిన పరిష్కారం అడగాలమ్మా. అంటే ఏదైనా కానీ సమస్య వస్తే దాన్ని అడిగితే అడిగిన వెంటనే ఆయనకి రాకపోవచ్చు, కానీ ఆయన 10 అడిగితే 10లో కనీసం 6-7 వస్తాయమ్మా. రెండోది, మీ వారి పేరు మీద ప్రతి నెలకొక మంగళవారం మానకుండా ఆంజనేయ స్వామికి సింధూరం పోయించండి. మీ వారి జాతకం పేరు మీద నెలకొక మంగళవారము సింధూరం పోయిస్తే కొంచెం ఆయన కంఫర్ట్స్, అంటే కొంచెం చేస్తున్న వ్యవహారాలు అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కానివ్వండి, సో ఆస్తిపాస్తుల విషయంగా కానీ అభివృద్ధి అనేది వస్తుందమ్మా. తర్వాత మీ వారికి ఇప్పుడు వచ్చే ఉగాది పండగ కొద్ది ఖర్చులు కనబడుతున్నాయమ్మా. రేపు రాబోయే ఉగాది కొంచెం ఖర్చులు సూచిస్తున్నది కాబట్టి ఈ ఆంజనేయ స్వామికి మంగళవారం ఆకుపూజ చేపించండి. నెలకొక మంగళవారం మానకుండా సింధూరం పోయిస్తే చాలా చాలా సేఫ్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే మీ వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పాపం కష్టపడుతున్నాడు కానీ దాని ఫలితం రావటంలే. సో ఇదే మళ్ళీ ఆంజనేయ స్వామికి ఏంటంటే నెలకొక శనివారం వడమాల వేయించండి. చిన్న చిన్న గారెలు 44 చొప్పున లేదా 108 కానీ వేయిస్తే ఈ అర్ధాష్టమి శని నుంచి బయటపడతాడు. రెండోది, శనివారం కుక్కలకి, అంటే ఏదైనా సరే నల్ల కుక్కలైనా తెల్ల కుక్కలు ఏ కుక్కలైనా పర్లేదు, శనివారం కుక్కలకి మీ వారి పేరు మీద చెప్పి ఒక బిస్కెట్ ముక్క బ్రెడ్ ముక్క వేయించండి అమ్మా. అది కాకుండా ప్రతి దశమి రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే పనులు అనుకున్న టైంకి అనుకున్నట్టు అవుతాయి. ఓకేనండి, తెలుసుకున్నారు కదా పరిష్కారాన్ని. మరి మీరు కూడా ఎలాంటి